బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుదామన్నట్లుగా ఉంటారు కొంతమంది. నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఏది దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు కళ్ళకు కాచుకొని. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన చూస్తూ ఉంటే కనుక ఒక ఓనర్ చేసినటువంటి సాహసం వల్ల ఇవాళ ఆయన ప్రాణాల నుంచి బయటపడారని చెప్పొచ్చు. అలాగే ఏమీ కాకుండా దుండగులను భయపెట్టారని కూడా చెప్పొచ్చు. ఇది చూసినటువంటి జనం అందరూ కూడా శభాష్ అంటున్నారు ఓనర్ని. రైట్ నౌ చూస్తున్నాము దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూసే. నాగారంలో జరిగినటువంటి సంఘటన, గోల్డ్ షాప్ దొంగలు వచ్చి కూడా బీభత్సం సృష్టించారు నాగారం గోల్డ్ షాప్లోని. మనం బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద ఒక్కసారి CCTV ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కనుక చూస్తూ ఉంటే ఒక్కసారిగా దొంగలు లోపలికి మంకీ క్యాప్ వేసుకొని, ఒకరు హెల్మెట్ ధరించుకొని పూర్తిగా కవరప్ చేసుకొని ఎంటర్ అయినటువంటి దృశ్యాలు మనం క్లియర్గా చూస్తున్నాం. ఓనర్ కొడుకు అక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని ఉన్నాడు. కౌంటర్ దగ్గర కూర్చొని సడన్గా నార్మల్గా యాజ్ యూజువల్గా టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ కూర్చొని ఉన్నాడు. సేమ్ గోల్డ్ షాప్లో ఉన్నటువంటి ఓనర్ కూడా కస్టమర్స్కి ఉన్నటువంటి డిజైన్స్ అన్ని కూడా చూపిస్తున్నారు. ఈ టైంలో ఓనర్ రావటం, ఓనర్ని కొట్టే ప్రయత్నం చేయటం, కొడుకు చూస్తుండగానే కొడుకును బెదిరించి సీట్లో కూర్చోమని చెప్పడం, ఒక సినిమా వైఖరిని తలపిస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే అక్కడ కొడుకు వాళ్ళ చిన్న బాబు అప్రాక్స్గా ఒక 6 years ఉన్నట్లుగా కనిపిస్తుంది అబ్బాయికి. ఆ బాబు అక్కడ సైలెంట్గా కూర్చొని ఫింగర్ మీద హ్యాండ్ పెట్టుకొని అలా కూర్చొని సైలెంట్గా దొంగలు అలా వెతుకొని వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి అక్కడ జరిగింది ఏంటి అని కనుక ఒక్కసారి మనం చూస్తూ ఉంటే, బంగారం ఎత్తుకునే ప్రయత్నం చేసినటువంటి టైంలో ఓనర్ చేసిన సాహసం అక్కడ ఇద్దరు దొంగలు పరారయ్యే విధంగా చేసిందనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది. సడన్గా దొంగలు రావడంతో ఓనర్ సందీప్ కొడుకు ఏడవటం అక్కడ మొదలు పెట్టడం జరిగింది. చూసుకుంటూ సైలెంట్గా కూర్చొని ఇటు కొడుకును సంతాయించి అటు ఇద్దరు దొంగలను తరిమి కొట్టారు. ఇద్దరు దొంగలను సందీప్ తరిమి కొట్టిన తీరును ప్రస్తుతం పోలీసులు అయితే ప్రశంసిస్తున్నారని చెప్పాలి. సందీప్ షాప్ యాజమానికి సంబంధించినటువంటి స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. ఫోటో కూడా మనకి కనిపిస్తోంది. రక్తం వచ్చేలాగా కొట్టి దుండగులు పరిస్థితిని అంత ఘోరంగా దారుణానికి ఓడినట్లుగా మనకి అర్థమవుతుంది. కానీ అక్కడ రక్తం కారుతుంది, నాకు ఇలా అవుతుంది అలా అవుతుందని చెప్పి ఏమైనా అయిపోయి నా పక్కన నా కొడుకున్నాడు, అతనికి ఏమైనా అయితే అని కూడా భయం లేకుండా ఏదైతే అది అని చెప్పి ఒక సాహసం చేసి తరిమి కొట్టి వాళ్ళను పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అని క్లియర్గా కోణంలో మనం చూస్తూ ఉంటే కనుక, హైదరాబాద్ నాగారం సత్యనారాయణపురంలో బాలాజీ జ్యువెలర్స్ ఉంది. ఓనర్ సందీప్ అతని కొడుకు కూర్చుని కస్టమర్స్తో మాట్లాడుతుండగా సడన్గా నకిలీ తుపాకీ చిన్న గొడ్డలితో వంకి క్యాపులు ధరించి ఇటు హెల్మెట్తో రావటం క్లియర్గా CC ఫుటేజ్లో మనము చూడొచ్చు. క్లియర్గా అర్థమైపోతుంది మనకు. అక్కడ తమతో తెచ్చినటువంటి ఆయుధాలను బయటకు తీశారు. అప్పటికి అక్కడ ఉన్న కస్టమర్లను భయపెట్టడంతో వాళ్ళు కూడా సరిగ్గా గోల్డ్ షాప్లో మనం చూస్తున్నాము డిజైన్స్ చూపిస్తున్నటువంటి టైంలో వెంటనే వాళ్ళు అక్కడికి రావడం, కత్తితో భయపెట్టడం, గన్తో ఒకరు భయపెట్టడం, ఇలా భయపెడుతున్నటువంటి టైంలో కస్టమర్స్ కూడా వెంటనే అక్కడ నుంచి పారిపోయినటువంటి దృశ్యాలు. అంటే వీళ్ళకు వ్యాపార పరంగా కూడా ఎంతో దెబ్బ కలిగేలా జరిగినటువంటి అంశం కనిపిస్తోంది క్లియర్గా మనం చూస్తుంటే కనుక. మరో దొంగ మాత్రం సందీప్ను కింద పడేసి కంటిన్యూస్గా ఇటు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు. ఈ తరుణంలో బాబు భయపడి అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. పక్కన వచ్చినటువంటి ఇంకొక దొంగ, మంకీ క్యాప్ ధరించినటువంటి దొంగ, మొత్తం అవన్నీ కూడా ఇతను పట్టుకొని ఉంటే హెల్మెట్ ధరించినటువంటి దొంగ పట్టుకొని ఉన్నాడు. ఇంకోవైపు మంకీ క్యాప్ ధరించుకున్నటువంటి దొంగ ప్రతి ట్రేని తీసి కూడా డిజైన్స్ని బయట పెడుతున్నాడు, గోల్డ్ అంతా కూడా బయట పెడుతున్నాడు. అదంతా పట్టుకొని వెంటనే ఎత్తుకొని వెళ్ళిపోదాం అని చెప్పి. ఈ టైంలో వైపు ఇంత జరుగుతున్నా, ఇంత తీవ్రంగా గాయపడినా, మనం ఇందాక స్క్రీన్ మీద సందీప్ యజమాని ఫోటో కూడా చూసాము, ఎంత ఘోరంగా తల మీద దెబ్బ తగిలి రక్తం తీవ్రంగా రక్తస్రావం జరుగుతోంది అక్కడ. కానీ సందీప్ మాత్రం అటు వెనుకడుగు వేయలేదు. దొంగల వద్దకు పరిగెత్తుకు వెళ్ళి బ్యాగ్ను గట్టిగా పట్టుకున్నాడు, వాళ్ళతో పెనుగులాడాడని చెప్పాలి. ఈ సమయంలోనే మరోసారి దొంగలు సందీప్ను నడి రోడ్డు పైన కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. చివరకు బ్యాగ్ లాక్కొని పరారవుదామని కూడా ఇటు ప్రయత్నించడం జరిగింది. అండ్ అయినా సరే సందీప్ మాత్రం బ్యాగును వదలలేదు. చివరకు చేసేదేమీ లేక దొంగలు బండిపై పరారైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు పూర్తిగా CCTVని పరిశీలించడం, CCTVలో ఏదైనా చిన్న క్లూ అయినా దొరుకుతుందా, వాళ్ళు కంప్లీట్గా కవర్ చేసుకొని కవరప్ అయ్యి హెల్మెట్ ధరించుకొని ఒకరు మంకీ క్యాప్ వేసుకొని ఒకరు జర్కిన్ వేసుకొని ఒకరు కంప్లీట్ ఫుల్ టీషర్ట్ వేసుకొని ఒకరు, అంటే ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ కానీ లెగ్ ప్రింట్స్ కానీ దొరకకుండా వాళ్ళు
పూర్తి బందోబస్తుగా పటిష్టంగా వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకొని లోపలికి రావడం జరిగింది. కానీ అయినప్పటికీ ఇంకేదైనా క్లూ జరుగుతుందా అని దొరికినప్పటికీ సీసీ ఫుటేజ్ పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకొని ఇటు నిందితుల కోసం కూడా గాలిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే షాప్లో ఉన్న సీసీ ఫుటేజ్ని కాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి సీసీ కెమెరాస్, ఏ బండి మీద వచ్చారు, బండి నెంబర్ ప్లేట్ ఎంత, వాళ్ళు ఎక్కడి నుంచి రావడం జరిగింది, ఇక్కడ నుంచి ఎక్కడికి పరారయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఇదంతా కూడా ఈ కోణంలో పోలీసుల పరిశీలనలో వాళ్ళైతే దర్యాప్తు చేస్తున్నారు. డమ్మీ తుపాకీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గన్ చూపించి కత్తి చూపించి బెదిరించారు, అవన్నీ కూడా డమ్మీగానే చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇంత జరిగినప్పటికీ కూడా ఆ బాబు అక్కడ సైలెంట్గా ఏడ్చుకుంటూ కూర్చోవడం, ఒక్కసారికి ప్రాణంకి భయపడిపోయి నన్ను ఏమైనా కొడతారేమో, వచ్చిన వాళ్ళు దొంగలు అని చెప్పి భయంతో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నారు. అసలు ఆ టైంలో ఏం జరిగింది, వాళ్ళ బాబు ఏం మాట్లాడాడు, ఒక్కసారి అతని మాటల్లోనే మనం విన్నాము. అతని బయట కూడా ఉంది మన దగ్గర. सामान खाने लग गए थे, पैसे भी लेने लग गए तो बोल रहे थे पूरा सामान ले लूँगा, अगर हिला तो तेरे बच्चे को मार दूँगा। और फिर वो लोग जा रहे थे तो एक सामान गिर गया था और फिर थैली उनकी पापा ने ले ली थी और फिर एक सामान गिरने के कारण उन्होंने ले लिया था। फिर उन्होंने कुल्हाड़ी का पीछे वाले से फिर अंदर आके वो लोग सामान खाने लग गए थे, पैसे भी लेने लग गए तो बोल रहे थे पूरा सामान ले लूँगा, अगर हिला तो तेरे बच्चे को मार दूँगा। और फिर वो लोग जा रहे थे तो एक सामान गिर गया था और फिर थैली उनकी पापा ने ले ली थी और फिर एक सामान गिरने के कारण उन्होंने ले लिया था। फिर उन्होंने कुल्हाड़ी का पीछे वाले से फिर రైట్, చూస్తున్నాం కదా బాబు ఎంతో భయపడి జంకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు, వెనకాల నుంచి వచ్చారు, ముందు నుంచి వచ్చారు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా నాన్న పక్కనే ఉన్నాడు, నేను నార్మల్గా ఫోన్ చూస్తూ కూర్చుంటూ ఉన్నాను అక్కడ. సో పరిస్థితి మాత్రం ఇలా జరుగుతుందని అనుకోలేదు. మా డాడీని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు, నా వెంటనే బంగారం తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. కానీ మా డాడీ ఫైట్ చేసి వాళ్ళతో ఇవాళ హీరోలాగా ఫైట్ చేశారు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ టైంలో ఏదైతే భయపడ్డాడో ఆ భయం అనేది ఇంకా ఆ బాబులో తొలగిపోయినట్లుగా అయితే కనిపించట్లేదు. దీని తర్వాత ఈ ఫైట్ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సందీప్. ప్రస్తుతం ఆయన ప్రమాదపరంగా ఏమీ లేదు, నార్మల్గానే ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడుతున్నారు, సీసీ ఫుటేజ్ ఓవరాల్గా పర్యవేక్షించిన తర్వాత అసలు ఆ దుండగుల గురించి ఏం చెప్తున్నారు, దొరికారా లేదా ఏంటి, అవన్నీ కూడా వివరాలు మా పోలీస్ బయట ఉంది, అసలు ఏం మాట్లాడారు అనేది కూడా తెలుసుకుందాం. రాంపల్లి నుంచి గట్కేశ్వరి వెళ్ళే రూట్లో బాలాజీ జ్యువెలర్స్ షాప్ ఉంది. దీంట్లో ఈవినింగ్ అరౌండ్ 5 o'clock సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చేసి షాప్ ఓనర్ మీద దాడి చేసి దోపిడీకి ప్రయత్నించడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు ఒక గొడ్డల్ లాంటి వెపన్ తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా ఒక టాయ్ పిస్టల్, డమ్మీ పిస్టల్ కూడా బెదిరించడం జరిగింది. రెండింటితో అతని మీద దాడి చేసి ప్రాపర్టీ దొంగతనం చేయడానికి వచ్చారు. దాంట్లో ఆ షాప్ ఓనర్ బాగా రెసిస్ట్ చేయడంతో వాళ్ళకు ఒక బాక్స్ జ్యువెలరీ మాత్రం తీసుకెళ్ళగలిగారు. దానికి సంబంధించి వెంటనే పోలీస్ ఇన్ఫర్మేషన్ రాగానే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. త్వరలోనే ప్రాపర్టీ వాల్యూ తక్కువ ఉంటుందండి, చాలా తక్కువ ప్రాపర్టీ వాల్యూ. సుమారుగా యాజ్ ఆఫ్ నౌ మాత్రం వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. దాని ఎగ్జాక్ట్ షాప్ ఓనర్కి ఐడియా ఉంది, దాని హాస్పిటల్లో ఉన్నారు. మినిమం వాల్యూ ప్రాపర్టీ వాల్యూ ఉదయం అవుట్ ఆఫ్ డేంజర్ అండి. ఇంజురీస్ చిన్నగానే ఉన్నవి, తన పరిస్థితి బాగానే ఉంది, ప్రాబ్లం
రైట్, చూస్తున్నాం కదా, పోలీస్ కూడా కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ నుంచి ఏ విధంగా ఏ వేలో వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చారు, తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ రోజు అబ్జర్వ్ చేసే వాళ్ళ లేదంటే రోజు చోరీ చేసే వాళ్ళ అసలు ఎవరు అనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. స్పీడప్గా చేస్తూ ఉన్నాము. కంప్లీట్గా ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా ఆ దుండగులు ఎక్కడున్నా పట్టుకుంటాం త్వరలో అని చెప్పి పోలీస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఈ సిరీస్లో కంప్లీట్గా సందీప్తి ధైర్యంని మెచ్చుకోవాలి అని చెప్పి ఒకవైపు నెటిజన్స్ అయితే అంటున్నారు. ఎందుకంటే కంటిన్యూస్గా ఒకవైపు తన కొడుకున్నాడు, మరోవైపు తను